ప్రేక్షకులందరికీ దేవుని మహాపరిశుద్ధ నామంలో వందనాలు తెలియజేసుకుంటున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మహాపరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. Now let depart. Luke chapter 2 verses 22 to 38. My own eyes have seen your salvation. సిమియోను ఎల్డర్ ఆఫ్ దట్ రీజన్, అక్కడ ఆయన చాలా వయసుల వృద్ధాప్యంలో ఉన్నారు. ఆయన మందిరానికి మరియా ఇంకా యోసేఫు యేసు ప్రభువుని తీసుకొని వచ్చినప్పుడు, శిశువైన యేసుని తీసుకొని వచ్చినప్పుడు, ఆయన అప్పుడు మందిరానికి హీ వాజ్ ఇన్స్పైర్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, పరిశుద్ధాత్మ చేత నడిపింపబడి అక్కడ వచ్చినప్పుడు ఆ శిశువుని చేతిలో ఎత్తుకొని, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. లూకాసు వార్త 29 నుండి 32 వచనాలు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులార చూచి తిని. రక్షణ కన్నులార చూచారంట సిమియోన్. మై ఓన్ ఐస్ హ్యావ్ సీన్ యువర్ సాల్వేషన్. ఎంతమంది ఇప్పుడు ఈ ప్రపంచంలో రక్షణ లేకుండా నశించిపోతున్నారండి. ఒక్క నిమిషం వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాము. సర్వశక్తిమంతుడా, కృపా సత్య సంపూర్ణుడా, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి, లోకరక్షకుడు, సర్వాధికారి మీరు ప్రభువా. జగత్పునాది వేసిన తండ్రి మీరు, లోకనాయకుడు ప్రభువా. ఈ ప్రపంచాన్ని, సకల సృష్టిని సృజించిన దేవుడు మీరు తండ్రి. Lord, you are the sovereign Lord. We worship you now this morning, O Lord. We glorify you, O Lord. We praise you. ప్రార్థన చేసినప్పుడు తండ్రి, మేము ఒక్కళ్ళమే కాదంట, మీరు కూడా మాకు తోడుగా ఉన్నారు తండ్రి. త్రియేక దేవుడు మాకు తోడుగా ఉన్నారు ప్రభు. ఆ ప్రార్థన కూడా ఏంటనేది మా మనసులో, మా హృదయంలో మీరు నాటుతున్నారు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సిమియోను శిశువైన యేసు ప్రభువుని తన చేతిలో ఎత్తుకొని, నంక్ డిమిటిస్ అంటారంట. లెట్ డిపార్ట్. నంక్ డిమిటిస్ అని ఏన్షియంట్ చర్చెస్లా, ఇది ఒక హిమ్లాగా చర్చ్లా సిమియోను ప్రార్థన, సిమియోను ప్రాఫిటిక్ మాటలు ఒక హిమ్లాగా పాడేవాళ్ళంట. మేబీ ఈవెన్ టుడే ఆల్సో దే ఆర్ సింగింగ్, దే మే బీ సింగింగ్ ఇన్ సమ్ చర్చ్ ఇన్ సమ్ కార్నర్, ఐ థింక్. ఇది విన్నవాళ్ళు ప్రభువా, మీ రక్షణ పొందుకోవాలని కోరుచు తండ్రి. మెనీ సోల్స్ బీ లూజన్ ఫ్రమ్ ఇట్స్ ప్రిజన్, ఓ లార్డ్, నౌ దిస్ మార్నింగ్. రక్షకుడు, మమ్మల్ని విడిపించడానికి వచ్చిన దేవుడు మీరు తండ్రి. మీ బలియాగమం, మీ రక్త ప్రోక్షణం తండ్రి, మీ పునరుద్ధానం ప్రభువా, మీ ఆరోహణంలో
ఉన్న శక్తి తండ్రి ఎంతోమందికి విడుదల ఇవ్వాలని కోరుచు, లోకక్షేమం, లోక విడుదల, లోకరక్షణ, లోక క్షమాపణ, లోక స్వస్థత కోసం ప్రార్థన చేస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ సమయాన్ని అప్పగిస్తున్నాను. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. ప్రైజ్ గాడ్. 40 days after the birth of Jesus Christ, a woman who bore a son was ceremoniously unclean for 40 days, twice as much for a daughter. Leviticus chapter 12 verses 2 to 5. సాక్రిఫిషియల్ ఆఫరింగ్ ఇవ్వాలంట. అప్పుడు తొలి సంతాన్ని మందిరంలో తీసుకొని వచ్చి దేవుడికి ప్రతిష్ఠ చేసినప్పుడు సాక్రిఫిషియల్ ఆఫరింగ్ ఇవ్వాలంట. దట్ క్యాన్ బి ఎనీథింగ్ యాజ్ పర్ యువర్, మనకి ఎంత ఉందో, మన స్తోమత ఎంత ఉందో అలా ఇవ్వచ్చుంట. either a lamb or a dove or a pigeon. Leviticus chapter 12 verse 8. అయితే బెత్లెహేము నుండి యెరూషలేముకు ప్రయాణం చేసి వచ్చారు ఆ యవనస్తులు, యోసేఫు ఇంకా మరియా, భార్యాభర్తలు. మరియా యేసు ప్రభువు కన్న తల్లి, ఇంకా యోసేఫు, హీ ఈస్ ది లీగల్ ఫాదర్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అక్కడ వచ్చి శిశువుని దేవుడికి డెడికేట్ చేసి ఆ దహన బలి అర్పించినప్పుడు దే హ్యావ్ ద రైట్ టు రిడీమ్ ద లా దట్ ద చైల్డ్ ఇస్ డెడికేటెడ్ టు గాడ్ అండ్ దే ఆర్ ద లీగల్ పేరెంట్స్ ఆఫ్ ద చైల్డ్ అని దానికి ఒక గుర్తుగా ఒక దహన బలిని అర్పిస్తారంట. అండ్ వాళ్ళు 2 పావురాల్ని అర్పించారంట. అప్పుడు పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన సిమియోను అక్కడికి ఆ మందిరానికి వస్తున్నాడు. అప్పుడు అన్నా కూడా ఆ మందిరంలోనే ఉంది అన్నమాట. వీళ్ళిద్దరూ వృద్ధాప్యంలో ఉన్నవాళ్ళు, వీళ్ళిద్దరూ సమర్పణ జీవితంలో ఉన్నవాళ్ళు. ఆ వచనాన్ని ఇంకొకసారి ధ్యానిస్తామంట. నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. It has been revealed to him by the power of the Holy Spirit God. It is significant that with the messianic expectation running high, లూకాసు వార్త 3వ అధ్యాయం 15వ వచనం, ఎంతోమంది అక్కడ ఆ ప్రాంతంలో చుట్టూ ఉన్న ప్రాంతాలలో, మరి ముఖ్యంగా బెత్లెహేములో, యెరూషలేములో, ఇంకా చుట్టూ ఉన్న ప్రాంతాలలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతోమంది, యూదులు కాని వాళ్ళు కూడా ఎంతో ఎక్స్పెక్టేషన్తోని ఒక మెస్సయ్య వచ్చాడు, మెస్సయ్య జన్మించాడు కానీ జన్మించకపోతున్నాడు అని వాళ్ళ నమ్మకం ప్రకారం వాళ్ళు ఎంతో ఎక్స్పెక్టేషన్స్తోని వాళ్ళు ఉన్నప్పుడు, when the expectations were running high and with the many Old Testament, ఆ ఎక్స్పెక్టేషన్ ఎలాగో అంతగానో ఉండింది అని అంటే బికాస్ there were many Old Testament prophecies about the birth of Messiah, about his first coming and also about his second coming. సమర్పణ జీవితంలో పాత నిబంధనను అనుసరించిన వాళ్ళు, తేటగా దేవుని లేఖనాన్ని చదివిన వాళ్ళు, the word of God is honey to us. It is honey in our spirit, it seems. It is like honey to our soul and our heart and our mind, it seems. అలా లేఖనాన్ని రుచి చూసిన వాళ్ళకి their expectations were running high at that time. Why? Already షెఫర్డ్స్కి, గొర్రె పిల్లలకి దేవదూతల ద్వారా దేవుడు తెలియపరిచారు. దట్ బిగ్ అనౌన్స్మెంట్ వాజ్ మేడ్ టు ద షెఫర్డ్స్. లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుండి 20 వచనాలు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, జన్మించాడు దేవుడు.
అనే మాటని పెద్దగా దేవుడు అనౌన్స్ చేయించారు. భూమి మీద ఆ ప్రాంతంలో దేవదూతలు, వేలాది వేల దేవదూతలు వెలుగుతూని అనౌన్స్ చేయించారు దేవుడు. ఈయన ప్రభువైన క్రీస్తు రక్షకుడు, మిమ్మల్ని కాపాడే దేవుడు. దానికి ఇదే మీకు ఆనవలు. వాళ్ళకి ఒక సూచన కూడా ఇచ్చారంట. ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పను. ఎక్కడ? బెత్లెహేములో ఉన్న ఆ గొర్రెల కాపర్లకు దేవదూతలు అనౌన్స్ చేశారంట. అక్కడ చుట్టూ ప్రాంతంలో ఉన్న అక్కడ ప్రజలు వాళ్ళందరూ కూడా విని ఉంటారు. సో ఆ మాట, రక్షకుడు పుట్టాడు అనే మాట డెఫినెట్గా సిమియోనికి ఇంకా అన్నాకి వాళ్ళ దాకా ఆ మాట అనేది తప్పకుండా వచ్చి ఉంటుంది. బికాస్ ఇట్ ఈస్ ఆల్రెడీ 40 days since the birth of Jesus Christ when they brought him to the dedication after the circumcision. 8వ రోజు సర్కంసైజ్ చేస్తారు బిడ్డని. తల్లికి ఆ సెరిమోనియల్ క్లీనింగ్ అనేది 40 days అయిన తర్వాతనే, తొలి సంతానం మగబిడ్డ అయితే 40 days అయిన తర్వాతనే వస్తుందన్నమాట. వీళ్ళు మొజైక్ లాని అనుసరించేవాళ్ళు, ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాళ్ళు. ఎవరు? యోసేఫు ఇంకా మరియా. 40 రోజుల తర్వాత శిశువుని తీసుకొని వస్తున్నారు. అయితే ఈ 40 రోజుల ఎక్కడెక్కడ ఆ సువార్త గొర్రెల కాపర్ల ద్వారా వెళ్ళి ఉంటుంది. ఇంకా ప్రజలు, గొర్రెల కాపర్లు ప్రజలకు చెప్తారు. నమ్ముకున్న వాళ్ళు, ఎదురు చూసేవాళ్ళు, వాళ్ళందరూ కూడా ఇలా వర్డ్ ఆఫ్ మౌత్ ఆ ప్రాంతం అంతా వెళ్ళిపోయి ఉంటుంది. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. అలాగే అన్న ఇంకా సిమియోను వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. సిమియోనికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? రక్షకుడిని చూసిన తర్వాతనే నువ్వు, నా కాలింగ్ అనేది నీకు వస్తుంది, హెవెన్లీ కాలింగ్ అనేది వస్తుంది నీకు, నువ్వు అప్పుడే పిలువబడతావు. సో హీ వాస్ వెయిటింగ్ ఇన్ ఫాస్టింగ్ అండ్ ప్రేయర్. అన్నా వాస్ వెయిటింగ్ అనమాట. వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకొని ఉంటారు. బికాస్ అన్నా వాస్ ఆల్వేస్ ఇన్ ద టెంపుల్. ఆఫ్టర్ she became a widow after 7 years of her living with her husband. 84 years విధవరాండ్లుగా ఆవిడ ఉన్నారంట. సో ఆవిడ కూడా మంచి వయసులో, మంచి వృద్ధాప్యంలో ఉన్నారు. షీ వుడ్ హ్యావ్ బీన్ మోర్ దెన్ 90 years. అండ్ సిమియోన్, హీ వుడ్ హ్యావ్ బీన్ మోర్ దెన్ 100 years old. వెయిట్ చేస్తున్నారు. వాళ్ళిద్దరూ సమర్పణ జీవితంలో వెయిట్ చేస్తున్నారు అన్నమాట. అయితే ఒక శిశువు పొట్టి గుడ్డలతో చుట్టబడి ఒక తొట్టులో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూత కూడా నుండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. సో ద ఏంజల్స్ along with the shepherds praise the Lord. Hallelujah, glory to God. అయితే ఇప్పుడు my own eyes have seen your salvation అని ఆ ప్రొఫెసీని సిమియోను అనౌన్స్ చేస్తున్నాడు అనమాట. నా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకి మహిమగాను నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచి తిని. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. సిమియోన్ అనే మాటకి హిబ్రూలో అర్థం ఏంటి? బిబ్లికల్ మీనింగ్ ఏంటంటే గాడ్ హర్డ్, దేవుడు విన్నారంట. మేరీ అంటే బిలవర్డ్, జోసెఫ్ అంటే ఇంక్రీజ్, హీ విల్ యాడ్. అన్నా అంటే గ్రేస్, కృప. థ్యాంక్ యూ జీసస్. సిమియోన్ ఫెయిత్ ఎలా ఉందంటే, he had been promised by the Holy Spirit that he would not die until he
he had seen the Messiah. That was the impartation from God himself, and he developed that faith. Simeon's prophetic statement, Christ's destiny and the destiny of the Blessed Mother. The early church viewed Nunc Dimittis as appropriate for the ending of the day because of its implications of fulfillment, peace, and rest. ఒక నిమిషము 29-32 లూకాసు వార్త 2వ అధ్యాయం ఒక్కసారి ఇంగ్లీష్లో కూడా ధ్యానిస్తామండి. ఇంగ్లీష్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ జీసస్. For my eyes have seen your salvation, which you have been prepared before the face of all people. God has prepared the salvation for everyone. And whoever accepts Jesus Christ receives salvation, a light to bring revelation to the Gentiles. అన్యజనుల కొరకు సిద్ధపరచారు మీరు. And the glory of your people Israel. And Joseph and his mother marveled at those things which were spoken of him. Then Simeon blessed them and said to Mary his mother, Behold, this child is destined for the fall and rising of many in Israel, and for a sign which will be spoken against. Yes, a sword will pierce through your own soul also, that the thoughts of many hearts may be revealed. ఒక ఖడ్గము నీ హృదయములోనికి దూసుకొని పోవుట నువ్వు చూస్తావు. అంటే this is about the crucifixion, about the rejection of Israel and crucifixion of Christ. Thank you, Jesus. Hallelujah. ఒక్క నిమిషం దేవుడిని మహిమపరుస్తామండి. Just bear with me, please. I cast my mind to Calvary, where Jesus bled and died for me. We all are seeing the salvation of God when we believe and surrender ourselves like Simeon and Hannah. My mind to Calvary, where Jesus bled and died for me. I see his wounds, his hands, his feet, my Savior on that cursed tree. His body bound and drenched in tears, they laid him down in Joseph's tomb, the entrance sealed by heavy stone, Messiah's tomb all alone. Let us praise the Lord. Praise the name of the Lord our God. Oh, praise his name forevermore, forever. We will sing your praise, O Lord, O Lord our God. Let us praise the Lord. Lord, at break of dawn,
the Son of Man. Oh, trample death, where is your sting? For Christ the King. Praise the name of the Lord our God. Oh, praise his name forevermore. For endless days we will sing your praise, O Lord our God. In robes of white, the blazing sun shall pierce the night, and I will rise among the saints, my gaze transfixed on Jesus' face. Hallelujah. Glory to God. We all see the salvation one day. Thank you, Lord. Thank you, Jesus. As Simeon and Anna saw Jesus face to face, we all will see him face to face. Thank you, Lord. Thank you, Jesus. Oh, praise his name forevermore. For endless days we'll sing your praise, oh Lord our God. Of the Lord our God, oh, praise his name forevermore. For endless days we will sing your praise, O Lord our God. Of the Lord our God, oh, praise his name forevermore. For endless days we will sing your praise, O Lord our God. O Lord our God. Thank you, Lord. Thank you, Jesus. Let this prayer and this song, this worship song, be a blessing to many. Many souls are loosened from its prison today. Hallelujah. Glory to God. Because you believed and have seen the salvation in your spirit and your soul, in your mind and your thoughts. And let there be a mighty healing today, O Lord. A healing that is being awaited for many years now. Let the bones and the flesh be straightened and stand up and see you, O Lord, see your salvation. In the name of Jesus I pray. Amen, amen, amen. Your salvation, verse 30, the one who would redeem his people from the sins. That is what the salvation is all about. What is salvation? Salvation అనగానే రక్షకుడు అని అనగానే మనకి ఏం గుర్తొస్తుందండి? ఫ్రీడమ్. Freedom from sins, our past, present and future. Thank you, Jesus. Freedom and redemption. All people, all nations, tongues, tribes,
Gentiles, and everyone. Hallelujah, glory to God. Revelation chapter 7 verse 9, both Israel and Gentiles. Fall and rising of many in Israel. To those who reject him, he is a stone of stumbling. 1 Peter chapter 2 verse 8. For those who receive him are raised up in their spirit. Ephesians chapter 2 verse 6. But the expression actually embraced more than that. Israel's rejection and hatred and crucifixion, fall and rising of many in Israel is about Israel's rejection, hatred, and crucifixion of the Messiah. Thank you, Lord. Thank you, Jesus. Isaiah chapter 7 verse 14. What is the ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీ? యెషయా 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తన యొక్క సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమానువేలు అను పేరు పెట్టును. ఇమానువేలు అని అంటే దేవుడు మీకు తోడు. గాడ్ ఇస్ విత్ యూ, గాడ్ ఇస్ విత్ us. అయితే పరిశుద్ధాత్మ ఎలా పనిచేస్తారు సమర్పణ జీవితంలో ఉన్నప్పుడు? దెర్ ఆర్ 5 ways టు వాక్ ఇన్ ద స్పిరిట్. త్రో ఆఫ్ హిండ్రన్సెస్ అంటే మన బాధలు, మన ఆలోచనలు, మన బ్యాడ్ హ్యాబిట్స్, ఇవన్నీ కూడా వరల్డ్లీ ఎంటర్టైన్మెంట్, ఇవన్నీ పక్కన పెట్టేయాలంట. ఇవన్నీ పక్కన పెట్టినప్పుడు యు ఆర్ ఫిల్డ్ విత్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్, విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ గాడ్. ఇబ్రియులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సో టు ద స్పిరిట్. రెండవది ఏంటంటే సో టు ద స్పిరిట్ అంటే రిసీవ్ ద స్పిరిట్. స్పెండ్ టైమ్ విత్ గాడ్ ఎవ్రీ డే. గలేషియన్స్ చాప్టర్ 6 verse 8. How can you spend time with God every day? By meditating on the word of God, by praying, by praising him. Spend at least 2 to 3 hours in God's presence. You can split that time throughout the day. మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్, మధ్యాహ్నం కొద్దిగా సమయం, ఈవినింగ్ రాత్రి పడుకోకముందు అట్లా స్ప్లిట్ చేసుకొని చేయొచ్చు. సో త్రూఅవుట్ ద డే యు ఆర్ రిసీవింగ్ the presence of God. You are experiencing the presence of God. Present your body as a living sacrifice. Put aside the world and offer yourself to God for his purposes. రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1 నుండి 2 వచనాలు. ఆఫర్ యువర్ సెల్ఫ్ యాజ్ డెడికేషన్ టు గాడ్ అండ్ ఫర్ హిస్ పర్పసెస్. సమర్పణ జీవితం, పరిపూర్ణమైన సమర్పణ జీవితం. Pray in the Spirit every day. Jude chapter 1 verse 20. Obey the voice of the Holy Spirit in the big things and also in the small things. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. అయితే అక్కడ సిమియోను వచ్చి, ఆయన ప్రవక్త, ఆయన వచ్చి ప్రవచించారు. సిమియోను గురించి ఎక్కువ ఆయన ప్రవచన గురించే ఉంది, కానీ ఆయన గురించి ఎక్కువ, ఆయన బయోగ్రఫీ గురించి ఎక్కువ 1-2 మాటలు, ఆయన ఏంటి, ఏ గోత్రము, ఇదే ఆయన తల్లిదండ్రుల పేరేంటి, ఇలాంటివి ఏమీ చెప్పబడలేదు. కానీ అన్నా గురించి 1-2 వచనాల్లో, లూకాసు వార్త 2వ అధ్యాయం 36 నుండి 38 వచనాల్లో, మరియు ఆషేరు గోత్రికురాలును పనయేలు కుమార్తెడైన అన్న అను ఒక ప్రవక్తిరి ఉండెను అక్కడ. షీ వాస్ దేర్ ఇన్ ద టెంపుల్. ఆషేరు గోత్రం అంటే ఇస్ ద 8th son of Jacob and Zilpah. Who was Zilpah? Zilpah was the maid of Leah. సో యాకోబుకును జిల్ఫాకును పుట్టిన కుమారుడు ఎవరంటే ఆషేరు. ఆషేరు అంటే హ్యాపీనెస్. ఆషేరు వంశస్థుడైన పనయేలు కుమార్తె ఎవరు? హన్నా. అన్న, నాట్ హన్నా, అన్న. అన్న అంటే గ్రేస్. పనియేలు అని అంటే దట్ ఇస్ రీజన్ అంట. పనియేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవక్త
అక్కడ ఉండెను. షీ వాజ్ ఆల్వేస్ ఇన్ ద టెంపుల్ ఇట్ సీమ్స్. ఎప్పటికీ టెంపుల్లోనే ఆవిడ, దేవుని మందిరంలోనే ఆవిడ సమయం అంతా ఆవిడ సద్వినియోగం చేసుకున్నారంట. ఎందుకని? ఆవిడ విధవరాండ్లు. 7 సంవత్సరాలు భర్తతోని సంసారం చేసిన తర్వాత 84 ఏండ్లు విడోగా తను ఉన్నప్పుడు, తను విధవరాండ్లుగా ఉన్నప్పుడు అక్కడే దేవుడికి సమర్పణ జీవితంలో దేవుడు మందిరంలోనే తనని ఆవిడ సమర్పణం చేసుకున్నారంట. ఆమె కన్యత్వము మొదలు 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచి తిని 84 సంవత్సరములు విధవరాండ్లయుండి దేవాలయము విడువక ఉపవాస ప్రార్థనలతో షీ వాస్ ఇన్ ఫాస్టింగ్ ప్రేయర్ స్పెండింగ్ హర్ టైమ్ డే అండ్ నైట్. రేయింపగడు ఆవిడ సేవ చేయుచు ఉండెను. అయితే సిమియోను ప్రవచన ఇస్తున్నప్పుడు ఆ యవనస్తులైన మరియకు జోసెఫ్కి ప్రవచన ఇస్తున్నప్పుడు శిశువుని చేతిలో ఎత్తుకొని యేసుప్రభు శిశువైన యేసుప్రభుని చేతిలో ఎత్తుకొని ప్రవచించినప్పుడు, బ్లెస్ చేసినప్పుడు ఆ గడియలోనే అన్న కూడా అక్కడ లోపలికి వస్తుందంట అన్నమాట. లోపలికి వచ్చి దేవుని కొనియాడి యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో ఆయనను కూర్చి మాట్లాడుచుండెను. యెరూషలేములో విమోచన కొరకు కనిపెట్టుచున్న వారందరితో, there were many, so they all got confirmed that రక్షకుడు జన్మించాడు. through the word of mouth of shepherds and many more. ఆ 40 రోజుల్లో వీళ్ళకి మాటలు అనేది అందించబడ్డది అన్నమాట. ఇంకా ఆల్సో ఇట్ ఈస్ దేర్ బిలీఫ్, దే నో దట్ రక్షకుడు జన్మించిపోతున్నాడు అనే మాట. దే వర్ ఎక్స్పెక్టింగ్ ద మెస్సయ్య. That was the high time of the prophetic activities after 400 years of silence. జకరియా దేవదూత కనిపించి మాట్లాడింది ఒక వంతు. ఎలిజబెత్ మరియని రిసీవ్ చేసుకున్న మరియకి దేవదూత కనిపించి మాట్లాడింది ఒక వంతు. ఇంకా యోసేఫ్ దేవదూత విషయంలో మాట్లాడింది, దర్శనాల ద్వారా మాట్లాడింది. ఇవన్నీ కూడా ఆల్ దీస్ థింగ్స్ made them to believe that he is the Messiah. కనిపెట్టిచున్న వారందరితో ఆయనను గూర్చి మాట్లాడుచుండెను. She was proclaiming the gospel. She was proclaiming what she believed, what she heard and what she read, what she believed in all these years. Like Simeon. అంతటా వారు ప్రభువు ధర్మశాస్త్రము చొప్పిన సమస్తము తీర్చిన పిమ్మట వాళ్ళ దహన బలులు అర్పించడము, ఆ రిచువల్స్ అవన్నీ ముగించుకొని భార్యాభర్తలు ఇద్దరు గలిలియలోని నజరేతును తమ ఊరికి తిరిగి వెళ్ళిరి. సో దే వెంట్ బ్యాక్ టు దేర్ ప్లేస్, టు నాజరెత్. అయితే ఇక్కడ కొన్ని వచనాలు, ఓల్డ్ టెస్టమెంట్ ప్రాఫెసీస్, జకరియా నుండి కొన్ని వచనాలు తీసి ధ్యానించుకొని మనం ముగించుకుందామంట. మత్తయి సువార్త 21వ అధ్యాయం 4వ వచనంలో ఇది ఫుల్ఫిల్ అయిందనమాట. ఇది కన్ఫర్మ్ చేయబడి ఉంది. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. ప్రెడిక్షన్ ఆఫ్ మెస్సయ్య. There were 4 predictions. Sadvikudu, 4 facts about Israel's king. Sadvikudu, he is just, righteous, he has salvation, he is lowly, and he will appear to Israel riding on an ass. So this is about the first coming and second coming of the Messiah. So the first కమింగ్కి ఇప్పటికీ 2000 ఏండ్లు గడిచిపోయింది. అండ్ సెకండ్ కమింగ్ కూడా అక్కడ జకరియా ప్రవచన ఇచ్చేశారనమాట. జకరియా 9వ అధ్యాయం 9 నుండి 12 వచనాలు.
సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఒక్క నిమిషం, ఇక్కడ ఇప్పుడు పవర్ పోయిందనమాట. హల్లెలూయా, గ్లోరీ టు గాడ్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును, రక్షణ గలవాడును, దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. థ్యాంక్ యూ జీసస్. ఇందాక మనము అదే కథ చూసాము. దేర్ ఆర్ 4 facts about Jesus Christ, about Israel's king. He is just, he is righteous, he has salvation, he is lowly, he will appear to Israel riding on an ass. This is what Zechariah exactly prophesied. Zechariah chapter 9 verses 9 to 12. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. సో ద లొకేషన్ అండ్ ద ట్రైబ్ అండ్ ద క్లాన్ అండ్ ద పీపుల్, వాగ్దాన దేశంలో ఉన్న యెరూషలేము నివాసిస్తులారా అని స్పెసిఫిక్గా వాళ్ళ కోసం ఈ ప్రొఫెసీ. నీ రాజు నీతిపరుడును, రక్షణ కలవాడును, దీనుడనై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. 10 నుండి 12 ఇట్ ఈస్ అబౌట్ ద సెకండ్ కమింగ్. ఎఫ్రాయిములో రథములందకుండా నేను చేసేదను. ఇట్ ఈస్ అబౌట్ ది ఆర్మగెడ్డన్ యాంటీక్రైస్ట్ and the war in Armageddon between Jesus Christ, about his judgment, and about the Antichrist, about the war against Antichrist between his angels and the Antichrist. ఎఫ్రాయిములో రథములందకుండా నేను చేసేదను, యెరూషలేములో గుర్రములు లేకుండా చేసేదను, యుద్ధపు విల్లు లేకుండా పోవును. నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియచేయును. సముద్రము నుండి సముద్రము వరకు, ఫ్రమ్ ఓషన్స్ టు ఓషన్, టు ది ఎంటైర్ వరల్డ్, టు ఆల్ ద క్రియేషన్. యూఫ్రతీలు నది మొదలుకొని భూతి గంతుముల వరకు అతడు ఏలును. మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరు లేని గోతిలో నుండి చేరబట్టబడిన నీ వారిని నేను విడిపించదను. బంధకాలములో, వర్స్ 12, బంధకాలములో పడియుండియు నిరీక్షణ కలవారలారా నీ కోటను మరల ప్రవేశించుడి. రెండంతులుగా మీకు మేలు చేసేదని నేను నేడు మీకు తెలియచేయుచుండను. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ద లార్డ్ సేస్ దిస్ prophetic utterance through Zechariah chapter 9 verses 10 to 12. Let us read it in English and we will close it with a prayer. Ikkada current ledu, so I'm having a little bit difficulty in reading it anamata. Zechariah chapter 9 verses 10 to 12. I will cut off the chariot from Ephraim. Rejoice, let me read it from verse 9. Rejoice greatly, O daughter of Zion. Shout, O daughter of Jerusalem. Behold, your king is coming to you. He is just and having salvation, lowly and riding on a donkey. That's what ఇక్కడ సిమియోన్ అదే చెప్పారు కదా.
I have seen the salvation with my own eyes. నేను రక్షణను చూచి తిని అని ఆయన ప్రవచిస్తున్నారు. Behold, your king is coming to you. He is just and having salvation, lowly and riding on a donkey, a colt, the foal of a donkey. I will cut off the chariot from Ephraim. This is about the second coming and the war in Armageddon. And the horse from Jerusalem, the battle bow shall be cut off. The battle bow shall be cut off. He shall speak peace to the nations. His dominion shall be from sea to sea and from river to the ends of the earth. This is about the second coming and also about after that about the establishment of the New Jerusalem. And for you also, because of the blood of your covenant, I will set your prisoners free from the waterless pit. Return to the stronghold, you prisoners of hope. Even today I declare that I will restore double to you. Thank you, Lord. రెండంతులు దేవుడు అనుగ్రహిస్తారంట. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్ ఫర్ యువర్ వర్డ్. అయితే 2000 ఏండ్ల ప్రవచన, 2000 బియాండ్ 2000 years of prophetic activity. Zechariah chapter 9 verses 9 to 12. 9లో ఏమో ఫస్ట్ కమింగ్ గురించి మాట్లాడుతున్నారు. 10 to 12 he is talking about the second coming and the victory of Jesus and his kingdom being established on this earth once again. New Jerusalem and new earth. Thank you Lord. Thank you Jesus. అయితే ఇక్కడ సిమియోను అన్న వీళ్ళిద్దరూ వాళ్ళ సమర్పణ జీవితం అనేది ఎలా ఉండింది? వృద్ధాప్యంలో ఉన్నారు. ఇక్కడ ఇంకొకటి ఏంటంటే వృద్ధులు మన ఇంట్లో ఉండడం అనేది, మన చుట్టూ ఉండడం అనేది, మన తెలిసిన వాళ్ళ కుటుంబంలో వృద్ధులు ఉన్నా కూడా వృద్ధులను ఎంతగానో గౌరవించి ప్రేమించి వాళ్ళతోని మనం మాట్లాడినప్పుడు అంటే ఆ బ్లెస్సింగ్స్ అనేది ఎండ్లెస్గా ఉంటుంది. దట్ ఈస్ వాట్ హియర్ మేరీ అండ్ జోసెఫ్ డిడ్. దే హర్డ్ ద ప్రాఫెసీ ఆఫ్ సిమియోన్ and they heard from Anna as well. They both were well advanced in their age. ఎంతో వృద్ధాప్యంలో ఉన్నారు. ఎంతో ఒబీడియంట్గా, ఎంతో సమర్పించుకొని సిమియోను తన చేతుల్లో ఎత్తుకొని శిశువైన యేసుని మన ప్రభువుని తన చేతిలో ఎత్తుకొని మాట్లాడినప్పుడు వాళ్ళు ఇద్దరు చాలా గౌరవంగా మర్యాదతోని ప్రేమతోని విన్నారంట. ఆల్ దట్ హీ సెడ్, ఆల్ దట్ హీ డిక్లేర్డ్, అండ్ దే హర్డ్ ఫ్రమ్ Anna as well, all that she was proclaiming to the people around her in the temple. Thank you Lord. Thank you Jesus. Hallelujah. Glory to God. అయితే వృద్ధులు ఇంట్లో ఉండడం అనేది ఎంతో ధన్యత. థ్యాంక్ యూ జీసస్. Hallelujah. So we also need to have that kind of surrender and that kind of a dedicated life moving forward in our lives until we receive our calling from the Lord. Thank you Jesus. ప్రభువా, మీరు మాతోని మాట్లాడిన విధానానికి వందనాలు తండ్రి. సమర్పణ జీవితం అనేది ఏంటనేది, ఆత్మలో ఎలా ఉండాలి, పరిశుద్ధాత్మని మేము ఎలా రిసీవ్ చేసుకోవాలి అనే మాటని కూడా మీరు మాతోని మాట్లాడారు ప్రభువా. సిమియోను ప్రవచన, అన్న జీవితము, ఇవన్నీ కూడా చాలా స్పష్టంగా చాలా సూటిగా మాతోని మాట్లాడి మీకు తెలియపరిచింది ఏంటంటే ఒబీడియన్స్ అండ్ సరెండర్ టు ద విల్ ఆఫ్ గాడ్, సరెండర్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. Jesus, He can move the mountains. My God is mighty to save. He is mighty to save forever.
Author of salvation, he rose and conquered the grave. Jesus conquered the grave. Jesus. Thank you, Lord. Praise God.